హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అవర్ టైమ్స్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇది ఒక టైం ట్రావెల్ మూవీ భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇన్ 1966 లో ఒక మ్యారీడ్ కపుల్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు యాక్సిడెంటల్లీ టైం ట్రావెల్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా 2025 ఇయర్ కి అయితే వెళ్తారు మెక్సికో సిటీకి. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో చాలా గొప్ప గొప్ప సినిమాలన్నీ చూసేస్తే వాటి నుంచి కాపీ చేసుకుని మిక్స్ చేసి కొట్టారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ స్టిల్ కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడేసుకుందాం. స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ అయితే ఉన్నారు భయ్య. చాలా రిఫ్రెషింగ్ ఫెమినిస్ట్ యాంగిల్ అయితే ఉంటుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. అది కూడా పూర్తిగా అయితే కాదు, తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ వరకు మాత్రమే ఫ్రెష్ గా అనిపిస్తుంది, మూవీ అంతా కాదు. అండ్ ప్రెమిస్ కూడా బాగానే అనిపించింది. ఆ టైం ట్రావెల్ లో ఒక చిన్న థీమ్ అయితే తీసుకుంటారన్నమాట, జెండర్ రోల్స్ గురించి. అది కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. పైగా షార్ట్ రన్ టైం అయితే ఉంటుంది, క్రిస్పీగా ముగించవచ్చు, పెద్ద లాగ్ చేయలేదు మూవీ అయితే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా ఉన్నాయి భయ్య. మెయిన్ గా చాలా ఎలిమెంట్స్ అన్ని కూడా కాపీడ్ అన్నట్టు అనిపిస్తాయి అనమాట. మీరు కనుక లైక్ ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ కానీ, బ్యాక్ టు ద ఫ్యూచర్ కానీ, ఇలాంటి మూవీస్ చూసుంటే గనక ఆ మూవీస్ లోంచి చాలా సీన్స్ అయితే ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారో మరి తస్కరించారో వాళ్ళ ఇష్టం, ఏం చేశారో తెలియదు కానీ చాలా వరకు కూడా మీకు కాపీడ్ అన్నట్టు అయితే అనిపిస్తాయి అనమాట. చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, టైం ట్రావెల్ మూమెంట్స్ కానీ, రొమాంటిక్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కాపీడ్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ వీక్ స్క్రీన్ ప్లే ఉంటుంది, అండ్ డైలాగ్స్ పరంగా కూడా చాలా వీక్ ఉంటుంది. ఎమోషనల్ ఆర్క్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వబోయా, చాలా బోర్ కొట్టుద్ది. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వదు. మ్యారీడ్ కపుల్ అంటారు కానీ చాలా ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ అయితే నడుస్తూ ఉంటాయి. అండ్ ఇన్కన్సిస్టెంట్ టోన్ కూడా నడుస్తూ ఉంటుంది అనమాట. నాట్ ఫన్నీ ఎనఫ్ ఫర్ కామెడీ భయ్య. ఆ కామెడీకి అయితే అంతగా నవ్వు వచ్చేది, అండ్ డ్రామా కూడా అంత సీరియస్నెస్ అయితే కూడా రాదు. ఏది వర్కౌట్ అవ్వలేదు, ఏది సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ పరంగా కూడా చాలా రష్యర్ గా కంప్లీట్ చేస్తారన్న ఫీల్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా ఇవ్వలేదు. అండ్ మొత్తం మూవీ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ మరీ ఎక్కువగా ఫెమినిస్ట్ టోన్ అన్నాను కదా స్టార్టింగ్ లో పాజిటివ్ లో, అది టూ మచ్ అయిపోద్ది భయ్య. స్టార్టింగ్ బాగానే అనిపిస్తుంది, బట్ మూవీ అంతా కూడా అదే నడుస్తుండడం వల్ల టూ మచ్ ఫెమినిస్ట్ టోన్ అయిపోద్ది అనమాట. చాలా చిరాకు వస్తుంది అది కొన్ని చోట్ల అయితే. నాకు అందుకే వర్కౌట్ అవ్వలేదు మూవీ అనేది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో చూసేచ్చు భయ్య, మరి అంత ప్రాబ్లం ఏం లేదు. బట్ కిడ్స్ తో అయితే చూడొద్దు. మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.